అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యం 96వ భాగం. రచయిత వనజ గారు. వదిన అన్న పిలుపు చెవిలో పడిన సత్య ఆగి హూమ్ యు ఆర్ టాకింగ్ అని అడిగేసరికి మా వదిన అని చెప్పింది. సత్య అడిగేసరికి నాట్ విలేజ్ గర్ల్స్, త్రిపద, మై బ్రదర్స్ వైఫ్ అని బృంద కూడా నేనేం తప్పు కదనట్లుగా ఆన్సర్ ఇచ్చేసరికి ఒక నిమిషం స్టక్ అయిపోయింది సత్య పాప. వాళ్ళు మాట్లాడేది కిందకి బాగానే వినిపిస్తూ ఉండడంతో సురేంద్ర కూడా కూతురు వైపే టెన్షన్గా చూశాడు. ఇప్పుడు ఇట్లా ఏమేం పగులుతాయో ఏమేం విరుగుతాయో అంటూ ఊహిస్తూ. వాట్, అక్కడ జరగాలనుకుంటుంది వేరే వాళ్ళ పెళ్లి కదా, మరి క్రిష్కి త్రిపతికి పెళ్లిలా జరిగిందంటూ సత్య క్వశ్చన్ మార్క్ ప్లస్ యాటిట్యూడ్ ఫేస్తో అడిగేసరికి అది పెద్దవాళ్ళు అనుకున్నదైనా కూడా మా అన్నయ్య వదిన ఒకరినొకరు లవ్ చేసుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు, అందులో నువ్వు షాక్ అవ్వాల్సినంత పనేం లేదు కదా అని బృందా చెప్పేసరికి ఇక ఆల్రెడీ ఉన్న తిక్క తలకెక్కేసరికి డాడీ అంటూ గట్టిగా అరిచింది సత్య పాప. పాప అని అంటూ ఆయన స్టెప్స్ ఎక్కి పైకెళ్లేసరికి ఒక టీపాయ్, 4-5 ఫ్లవర్ వాజులు, సోఫా పాప బరువు పట్టలేదు కాబట్టి అది విరక్కుండా ఆగిపోయింది. ఇంకా చేతిలోకి ఏం దొరుకుతాయా, ఏం విసిరేద్దామని ఆలోచిస్తూ ఉన్న ఆమెను చేయి పట్టుకొని ఆపేశాడు సురేంద్ర. నువ్వు నాకేం చెప్పావు, ఏం చేస్తున్నావు డాడీ, నేను నీకేం చెప్పానని అంటూ పిచ్చి పట్టిన దానిలా సురేంద్ర చేతులు విదిలించుకోవాలనుకున్న ఆమెని, అది కాదు బేబీ, ఒకసారి నా మాట విను, నీతో పెదనాన్న మాట్లాడతాడ్రా అని అంటూ బలవంతంగా కిందకి లాక్కెళ్ళిపోయాడు సురేంద్ర. వీళ్ళేంటి ఏదో తేడాగా ఉన్నట్లుంది, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మళ్ళీ అన్నయ్య కోసం అని అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఫోన్లో త్రిపద అరుస్తున్న అరుపులే పట్టించుకోలేదు బృంద. ఆమె ఇంటికి మాట్లాడకపోయేసరికి కట్ చేసి తిరిగి ఫోన్ చేసింది త్రిపద. ఏమైంది బృంద, పిలుస్తుంటే పలకవేంటి, ఎవరినో అరుపులు వినిపిస్తున్నాయి, వస్తువులు పలికిన శబ్దాన్ని కూడా వినిపిస్తోంది, ఏం జరిగిందంటూ గాబరాగా అడిగేసరికి నువ్వేం టెన్స్ అవ్వకొదినా, సత్య అడిగితే నీ గురించి చెప్పానంతే అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడుతూ ఉంది. ఇంకేంటి అత్తయ్య మావయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, అన్నయ్య ఏం చేస్తున్నాడంటూ గెస్ట్ రూమ్లోకి కూతుర్ని లాక్కెళ్ళిన సురేంద్ర ఇంట్లో నుండే అన్నకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాడు. అప్పటికే సత్య పాప బుసలు కొడుతూనే ఉంది కోపం వచ్చినట్టు. ఇక ఉరుకుల పరుగుల మీద పక్క రూమ్కి వచ్చిన నరేంద్ర డోర్ని లాక్ చేసి తెలిసిపోయిందా అన్నట్లుగా చూస్తుంటే బృంద చెప్పిందన్నాడు సురేంద్ర. పెదనాన్న మీకు కూడా చెప్పాను కదా, క్రిష్ నాకు కావాలి అని, మీరలా ఎలా ఈ పెళ్లి జరగనిచ్చారు అని అంటూ క్వశ్చన్ చేస్తుంటే ఆమె చేతికి వాటర్ బాటిల్ ఇచ్చిన నరేంద్ర పక్కనే కూర్చొని ప్యాంపర్ చేస్తూ, నీకు వాడి లైఫ్లో ఒకరోజు చాలా, లైఫ్ లాంగ్ వాడి పక్కనే ఉంటూ స్టేటస్ మెయింటైన్ చేస్తూ నీ పగ తీర్చుకోవడం కావాలా అని ఆయన అడిగేసరికి, పగ ఎందుకు, నాకు వాడు నచ్చాడు, వాడితో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలని అనుకున్నాను, కానీ ఇంకొకరు వాడైపోయాక నాకు నచ్చలేదు, మీరెందుకు పెళ్లి జరగనిచ్చారని అంటూ ఆమె సీరియస్ అవుతుంటే చెప్పాగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని, కానీ త్వరలోనే విడిపోతారని నరేంద్ర చెప్పాక, వాట్, విడిపోతారా, అదెలా, మరి షూరా పెదనాన్న అని అడుగుతుంటే, మీ నాన్న మీదంటే నమ్మకం లేదు తల్లి, నా మీద కూడా నీకు నమ్మకం లేదా, ముందే అన్నీ ప్లాన్ చేసి పెట్టానని ఆయన చెప్పేసరికి, సరే నీ మాట వింటున్నాను, అర్జెంటుగా అది క్రిష్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి, కొన్ని రోజులు అతను నాతో ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకుంటాడో లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో నాకు అనవసరమని సత్య టేక్ ఇట్ ఈజీ లాగా చెప్తూ ఉంటే, అలా కాదమ్మా, ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు క్రిష్తో ట్రావెల్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటి అని ఆయన సౌమ్యంగా అడుగుతూ ఉంటే ఆలోచించిన సత్య, లాభం అంటే ఫిజికల్ నీడ్స్ తీరుతాయి అండ్ హీ సో హ్యాండ్సమ్ అంటూ సిగ్గు లేకుండా ఫారిన్ కల్చర్ని ఎత్తుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మనసులో తల కొట్టుకున్న నరేంద్ర, సరే కొన్ని డేస్ బాగుంటుంది, ఆ తర్వాత అని అడిగితే, ఏముంది, నేను మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతాను, అక్కడ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నా క్రిష్తో ఉండాలని ఉంది అని మళ్ళీ సత్య అదే పాట ఎత్తుకోవడంతో సురేంద్రను బయటికి వెళ్ళమని చెప్పిన నరేంద్ర ఆమెకు ఎదురుగా కూర్చొని చేతి వేలు లాగుతూ, అతను మన ఫ్యామిలీకి ఏం చేశాడో తెలుసా, అన్నయ్యని అంతమందిలో కొట్టాడు, ఇంకా వాడి చెల్లెలు మీ అన్నయ్యని అవమానించింది, కానీ వీడేమో ఆ అమ్మాయి కావాలని పట్టుబడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా పెళ్లి చేసినందుకు ఇంతగా కొట్టి ఇంట్లో నుంచి లాక్కెళ్ళాడో తెలుసా, అది మన ఇంటికి అవమానం కాదా, తీసుకెళ్లి నెల రోజులు వాడి ఇంట్లో పెట్టుకున్నాడు భార్యని, అది మనకు సిగ్గుచేటు కాదా, ఇప్పుడు నువ్వు వాడి బాడీ కోసమో దేనికోసమో కొన్ని రోజులు ఉంటానంటున్నావు, బానే ఉంది, ఆ తర్వాత మనకు వచ్చిన యూజ్ ఏంటని నరేంద్ర తెలివిగా చెప్పగానే ఆలోచనలో పడింది సత్య. ఆమె ఫేస్ చూసి ఒక అంచనా వేసి, నరేంద్ర చెప్పు, అదే నువ్వు వాడితో పాటే లైఫ్ లాంగ్ ఉన్నావే అనుకో అని ఆయన చెప్పగానే చిరాగ్గా చూసింది సత్య. వాట్ లైఫ్ లాంగా, అంత సీన్ లేదని అంటుంటే, జస్ట్ అనుకోమ్మా అని చెప్తూ, మనకంటే 5 times ఆఫ్ ది
ఎక్కువగా ఉంది. ఇంకా ఫ్యూచర్‌లో పెరగవచ్చు కూడా. ఎందుకంటే క్రిష్ ప్రకాష్ నొచ్చి ఆస్తి వద్దన్నాడు. వాడి టాలెంట్ ఏంటో తెలుసు. ఎప్పటికైనా బిజినెస్ పర్సన్ అవుతాడు. సో, అప్పుడు వాళ్ళ ఆస్తి మనకంటే 10 టైమ్స్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే నువ్వు వాడి ఇంట్లో ఉంటూ అన్నయ్యని బాధపెట్టి, మనల్ని సిగ్గు చేటుకు గురి చేసిన వాడిని లైఫ్ లాంగ్ బాధ పెడుతూ వాడికి మనశ్శాంతి అనేది లేకుండా చేశావే అనుకో, నువ్వు అనుకున్న 3 జరిగిపోతాయి కదా! స్టేటస్‌కి తక్కువుండదు. కాబట్టి నువ్వు రిచ్ లైఫ్ బ్రతికేయొచ్చు. ఇక వాడికి నచ్చిందన్నావు కాబట్టి అది నీ పర్సనల్. ఇంక మూడోది మన శత్రువు మీద పగ తీర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా! ఆ తర్వాత నీ ఇష్టం ఏమైనా చేసుకో అని ఆయన చెప్పగానే ఇక పూర్తిగా ఆలోచనలో పడిన సత్య, ఏమో వీటన్నిటికి నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకొని చెప్తానని చిరాకుగా ఫేస్ పెట్టేసరికి, బాగా ఆలోచించుకొని నేను చెప్పిన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో అంటూ ఆమె మైండ్‌లో ఫారిన్ కల్చర్‌ని కాస్త ఇండియా విషయంలాగా మార్చేసి వెళ్ళిపోయాడు నరేంద్ర. ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ ఓల్డ్ బ్యాచ్ నలుగురు వేరే ప్లేసెస్ చూడటానికి వెళ్ళిపోయారు. శ్యామల అవన్నీ అబ్బురంగా చూస్తుంటే, హరిత మాత్రం స్నేహితులకు ప్రైవసీ వదిలేసి శ్యామల వెనకే తిరుగుతూ అది వదిన, ఇది వదిన అంటుంటే కూడా మన శ్యామల మేడం ఏమీ అనలేదు. బహుశా ఆస్తి ఉందని కాబోలు. ప్రకాష్ గారు, శాస్త్రి గారు చేపట్టుకొని, మనం చదువుకున్నప్పుడు పుస్తకాల్లో చూసి, ఒక్కసారైనా ఇద్దరం ఇలా టౌన్‌కి వెళ్ళి తిరగాలి అని చాలా సార్లే అనుకున్నాం కదరా! అని అంటూ అడిగేసరికి అవును అని తమ చుట్టూ ఉన్న ప్లేసెస్‌ని చూసి, మధ్యాహ్నం నుంచి గోల్కొండ ఫోర్ట్ కూడా వెళ్ళి, సాయంత్రం ట్యాంక్ బండ్ అన్నీ కూడా తిప్పి తీసుకొచ్చారు ప్రకాష్ గారు దగ్గరుండి. వీళ్ళు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పెట్టింది త్రిపద. బెంగగా ఉన్న మహిత అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఎప్పుడొస్తున్నారని అడగటంతో, శాస్త్రి గారు ఏంటమ్మా ఏమైనా సమస్యగా ఉందా? ఎందుకు గొంతంత మెత్తగా ఉందని అడుగుతూ ఉండడంతో, బావ నిన్ననే అమెరికా వెళ్ళిపోయాడు నాన్న అంటూ ఏడ్చేసింది మహిత. హాల్లోనే ఫోన్ మాట్లాడుతున్న శాస్త్రి గారు చిన్న కూతురు గొంతుకి అవునా అన్నట్టు కంగారు పడేసరికి అందరూ ఆయన చుట్టూ చేరి ఏమైందని అడగటంతో అందరికీ ఏం లేదన్నట్లు తలూపి ఫోన్ని త్రిపుర చేతికి ఇస్తూ చెల్లితో మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పమ్మా ప్రమోద్ అమెరికా వెళ్ళాడంట అని శాస్త్రి గారు చెప్పేసరికి త్రిపద ఫోన్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అందరూ తన వైపే చూడటంతో ప్రమోద్ ఆఫర్ విషయం చెప్పారు శాస్త్రి గారు. మహి ఎందుకే ఏడుస్తున్నావు? బావగారు మళ్ళీ నెలలోపు వచ్చేస్తారు కదా అని త్రిపద అంటే కాదక్కా. కనీసం 2 సంవత్సరాలైనా అక్కడే పడుతుందట. ఊరికే ఆయన నాకు ఆ నెలలో వస్తానని అబద్ధం చెప్పేసి వెళ్లారంటూ మహిత వెక్కుతూ ఉంటే, నా చెల్లి ఇంత పిరికిదా? ధైర్యంగా ఉండాలి కదా! రోజు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటావు కదా! ఒక పని చెయ్యి 6 నెలలు అయిపోగానే నీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది కదా! అప్పుడు నువ్వు కూడా బావగారి దగ్గరికి వెళ్ళిపో. ఆయనతో పాటే తిరిగిరా అంటూ త్రిపద చెప్తూ ఉంటే, ఆ ఐడియా కూడా ఇచ్చాను. ఏం అవసరం లేదు. మనమిద్దరం బయటికి వెళ్ళిపోతే ఊర్లో ఉన్న నలుగురు పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పాడు. సోది మొహమోడక్క. పాపిష్టోడు. వేస్ట్ మొహమోడు అని అంటూ ప్రమోద్‌ని ఒక పక్క బూతులు తిడుతూనే ఇంకో పక్క ఏడ్చేస్తూ ఉంది మహిత. మా అమ్మకదే ఇలా ఏడవద్దు. పోనీ కొన్ని రోజులు ఇక్కడికొచ్చేసుంటావా? అని తిరుపతి అడగటంతో మహిత ఏదో చెప్పేలోపే స్పీకర్‌లో ఉన్న ఫోన్ లాక్కుంటూ అబ్బో! ఇక్కడ కొంతమందికి ధైర్యం చాలా ఎక్కువైపోయింది మహిత. అందుకే నీకు ధారపోస్తున్నారు తీసుకో అని అనడంతో బావా ఎలా ఉన్నావు? అని అంటూ ఎక్సైటింగ్‌గా అడిగింది మహిత. సైడ్ స్మైల్ ఇచ్చిన క్రిష్ బావున్నాను మహిత. నువ్వు ఎలా ఉన్నావు? అంటూ ప్రమోద్ గురించి మాటల్లో ఆమెను పెట్టేసి ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చెయ్యి. నువ్వు ఆ తర్వాత చూద్దామని చెప్పడంతో ఇంకా అతను చెప్పినాక వేరే ఆన్సర్స్ ఏమీ ఉండవు కాబట్టి బుద్ధిగా తలూపుతూ ఓకే బావా అని చెప్పి హుషారుగా కాల్ కట్ చేసింది మహిత. అదేంటి ఇందాకది ఏడుస్తుంది కదా! అప్పుడే నవ్వుతూ ఉంది ఏం చేశారని అంటూ త్రిపద అమాయకంగా అడిగేసరికి ఆమె బుర్ర మీద పొడిచి ఆ పిల్ల ఏమైనా మీ ఇంట్లో ఉందనుకుంటున్నావా? ఇక్కడికి రమ్మని పిలుస్తున్నావు. ఎక్కడుందో తెలుసు కదా! తన అత్తగారింట్లో. వాళ్ళు పంపించే రకమేనా? అయినా సరే తన హస్బెండ్ లేకుండా ఇలా మన ఇంటికి రావడం కరెక్ట్ కాదు. ప్రమోద్ వచ్చాక తెచ్చుకొని ఓ సంవత్సరం పాటు ఇక్కడే పెట్టేసుకో. అప్పుడు గాని నీకు తృప్తి ఉండదు అని అంటూ క్రిష్ అనేసరికి ఏంటో పెళ్ళైనప్పటి నుంచి మీకు నన్ను దెప్పడమే పనిగా మారిపోయిందని అంటూ మూతి ముడుచుకున్న త్రిపుత ఫోన్ తీసుకొని కిందకి వెళ్ళి మహితతో నేను మాట్లాడాను నాన్నగారు. తను సంతోషంగానే ఉందిలెండి. మీరు కూడా అప్పుడప్పుడు తనని ఇంటికి తీసుకొస్తూ ఉండండి చూసుకుంటూ అని చెప్పితే సరేలేమ్మా అంటూ ఇంక రేపు బయలుదేరతాము మేము కూడా అని చెప్పగానే కిందకు వచ్చిన క్రిష్ అసలు మీరు దేనికోసం వచ్చారు? అది మర్చిపోయినట్లున్నారు అని క్రిష్ అడగటంతో అయ్యో తలపట్టుకున్న శాస్త్రి గారు
చెకప్ కోసం వచ్చి అసలు ఆ ధ్యాసే లేకుండా పోయిందంటూ శ్యామల వైపే సీరియస్‌గా చూశారు. ఏంటి నా వైపు సీరియస్‌గా చూస్తున్నారు? చెకప్ కోసం వచ్చింది ఆయన. అక్కడికి వెళ్ళాలని మర్చిపోయింది ఆయన. దానికి నన్నంటే నేనేం చెయ్యను అని అనుకుంటూ రేపు వెళ్లి చూపించుకుందామండి హాస్పిటల్‌లో అని అంటూ చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది శ్యామల. ఆ ఒక్క రోజు కాస్త ఇంకో 2 రోజులు ఉండేసి ఇద్దరిని వద్దు అంటున్నా కూడా కారులోనే అగ్రహారానికి పంపించారు ప్రకాష్ గారు. ఈ 3 రోజుల్లో సత్య పాప బాగా ఆలోచించి తన పెదనాన్నకు నిర్ణయం చెప్పింది. ఓకే. నువ్వు క్రిష్ లైఫ్ నుండి ఆ మొద్దు మొహాన్ని పంపించేస్తావంటే నేను ఫిక్స్ అయిపోతాను అని చెప్పగానే ఇక అన్నదమ్ములు ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా నైట్‌కి ఇద్దరు సిట్టింగ్ వేసేశారు. అన్నయ్య ఇప్పుడు చెప్పు ఆ తిరుపతిని ఏం చేస్తావు? కొంపదీసి లేపేస్తావా? అని అంటూ సురేంద్ర తన గ్లాస్‌ని షిఫ్ట్ చేసి అడుగుతుంటే, హహా! మనలాంటి రిచ్ పీపుల్ వాళ్ళను చంపేయాల్సిన అవసరం ఏమీ లేదురా. వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదే పరువు. మీకెవరికీ తెలియని విషయం నాకు మాత్రమే లీక్ అయిన విషయం ఆ ప్రకాష్ త్వరలో పాలిటిక్స్‌లోకి రాబోతున్నాడంట అని అనగానే సురేంద్ర షాకింగ్‌గా చూశాడు. అవును. మినిస్టర్ పదవికి ఎసరు పెట్టబోతున్నాడు. ఇంకో 3 నెలల్లో లోక్‌సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! అందులో పోటీ చేయబోతున్నాడు అన్న విషయం బయటికి వచ్చిందని నరేంద్ర అనగానే దానికి త్రిపద వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటన్నయ్య అని అంటూ తన డౌట్‌ని వ్యక్తం చేసేసరికి పోటీ చేసిన మనుషుల కోసం ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళలో చిన్న పొరపాటు ఉన్నా కూడా అసలు కాంపిటీషన్‌కి తీసుకోరు. మన సైడ్ బొక్కలు ఉన్నా కూడా అవి ఇన్ని సంవత్సరాలు బయటపడలేదు. కానీ ఇప్పుడు వాడి కోసం ఎంక్వైరీ జరిగినప్పుడు ఈ త్రిపుత ఫోటో బయటకొస్తుంది. నిజానికి అది ముద్దు పెట్టుకుంది కృష్ణే. కానీ మనం మార్ఫింగ్ చేయించాం. ఎందుకంటే అక్కడ కృష్ణని పెట్టి వైరల్ చేసినా కూడా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు. మహా అయితే ఆ పెళ్లి ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందనుకో. కానీ వేరే వాడు పెట్టడం వల్ల ఈ ప్రకాష్ కోసం ఎంక్వైరీ జరిగినప్పుడు తన కోడలు ఇంకెవరితోనో ఇలా ఉంది. కరెక్ట్ ఫ్యామిలీ కాదు. అఫెరికల్ ఫ్యామిలీ. పైగా వాడికి కూడా 2 భార్యలు ఉన్నారంటూ చెప్పగానే వీడు వెళ్ళిపోనవసరం లేదు. హైయర్ అథారిటీస్ వాళ్ళే ఈ ప్రకాష్‌ని తీసేస్తారు. ఇంకా పరువు కోసం ఆలోచించిన ప్రకాష్ కోడల్ని వద్దని అంటాడు. అది ఆత్మాభిమానం కలది. తన వల్లే ప్రకాష్‌కు మినిస్టర్ పదవి దక్కలేదంటే మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా తాగి అదే చస్తుంది. లేదా అందరికంటే దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏకగ్రీవంగా మనమే మినిస్టర్ అవ్వచ్చు. ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేసి బాధలో ఉంటారు కాబట్టి మన సత్యాన్ని తీసుకువెళ్ళి క్రిష్ లైఫ్‌లో ఇరికించొచ్చు. ఎలా ఉంది నా ప్లాన్ అని అంటూ నరేంద్ర అడిగేసరికి అమ్మో! అన్నయ్య నువ్వు సామాన్యుడివి కాదు. నిజంగా ఇంత ఆలోచించి ఆ రోజు క్రిష్ బదులు వేరే వాడిని నువ్వు పెయిర్ చేశావా? అని అంటూ అన్నయ్య పాదాలకు నమస్కరించి కానీ ఒక డౌట్ కొడుతుందన్నయ్య అని సురేంద్ర అంటే ఏంటో అడుగు అని అంటూ అప్పటికే ఫుల్ అయిన నరేంద్ర చెప్పేసరికి మరి క్రిష్ ఇంకా ప్రకాష్ ఫోటోలు వైరల్ అయినా కూడా దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంత సైలెంట్‌గా ఎందుకున్నారని క్వెషన్ రైజ్ చేసేసరికి నరేంద్ర కూడా ఆ ఆలోచనలోనే పడిపోయాడు. అక్కడ యూఎస్‌లో ప్రమోద్ కూడా మరుసటి వారం నుంచి ఆఫీస్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అంతా కొత్తగా ఉంది. ఆ కాంబినేషన్ మొత్తం కంపెనీదే. అయినా కూడా ఫుడ్, స్లీప్, లివింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అలవాటు కావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అతనికి. తన ఆఫీస్‌లోనే పనిచేసే ఎంప్లాయీస్‌తో 3 షేరింగ్ ఫ్లాట్స్ ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరూ పక్కా నాన్ వెజిటేరియన్. తన కోసం మాత్రమే చాలా అవస్థలు పడుతూ వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక చాలా ఫేస్ చేస్తూ స్ట్రెస్ తీసుకుంటున్నాడు ప్రమోద్. అప్పుడే మహిత కాల్ రావడంతో వీడియో ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న ప్రమోద్ ఆమె హాఫ్ శారీలో కనబడి వయ్యారాలు ఒలకపోస్తూ ఉంటే ఆనియన్స్ కట్ చేయబోతూ తన వేలు కట్ చేసుకున్న ప్రమోద్ వస్తున్న రక్తాన్ని కూడా పట్టించుకోకుండా మహిత వైపు అలాగే చూస్తూ గుటకలు మింగుతూ ఉంటే ఎలా ఉన్నారు బావగారు అని అంటూ ఆమె వయ్యారంగా అడిగింది. ఉసై ఉన్న వారం రోజులు ఇలా కనిపించొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉంటే నువ్వు నన్ను ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు మహి అని అంటూ ప్రమోద్ జుట్టు పెట్టుకుంటుంటే అవునా మరి పెళ్ళైన వారానికే నువ్వు నన్ను వదిలిపోలేదా? అది నాకు శిక్ష కాదా అని అంటూ ఆమె తన నెలవంక లాంటి నడుమును పైకి తిప్పి మాట్లాడుతూ ఉండేసరికి ప్రమోద్ గొంతు ఆరిపోతుంటే వెనకాల నుంచి వీడియో కాల్లో చూస్తున్న తన ఫ్రెండ్ కూడా పెదవుల్ని తడుపుకున్నాడు. సారీ అయిపోతుంది అంటే కంగారు పడ్డారా? డోంట్ వరీ.
అందరి జంటల్ని సెట్ చేశాకే స్టోరీకి ఎండింగ్ ఇస్తాను. ప్రతి స్టోరీకి హ్యాపీ ఎండింగే ఉండాలి అని రూల్ లేదు కదా. మీరేం టెన్షన్ అవ్వకండి. హ్యాపీగా స్టోరీని ఎంజాయ్ చేసేసి అది ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.